తెలుగు ఐపీఓ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనము పాలక్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం కదా. ఇది కంపెనీ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ స్టేటస్ అండ్ మీకు తెలిసిందే కదా, ఏ పవర్ సాఫ్ట్వేర్ ఈ కంపెనీని హెల్దీ కింద క్లాసిఫై చేసింది. హెల్దీ కింద క్లాసిఫై చేయాలంటే ఏమేమి ఫైనాన్షియల్ స్ట్రెంగ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ హెల్త్ అనాలిసిస్లో సాల్వెన్సీ మీకు చెప్పాయి కదా, సస్టైనబిలిటీ స్ట్రాంగ్గా ఉందో లేదో చెప్తుంది. ఇక్కడ అన్ని మెట్రిక్స్ పాజిటివ్, ఒక్కడు కూడా నెగిటివ్ లేదు. అంటే సాల్వెన్సీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, సస్టైనబిలిటీ అన్ష్యూర్డ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిక్విడిటీ అంటే ఏం చెప్తుంది, కంపెనీ సర్వే అవుతుందా పోతుందా. సో ఇక్కడ లిక్విడిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ రెండు బాగున్నాయంటే అది చాలా 50%, చాలా 50%, మోర్ దెన్ 50% ఆఫ్ కంపెనీ బాగుంది అని చెప్పడానికి. సో ఇక్కడ ఈ రెండు బాగున్నాయి కాబట్టి కంపెనీ హెల్దీ కంపెనీ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషనల్ ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ కొంచెం మోడరేట్ ఉంది, రిసీవబుల్ టర్న్ ఓవర్, ట్రేడ్ పేయబుల్ టర్న్ ఓవర్ కొంచెం నెగిటివ్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆపరేషన్ ఎఫిషియన్సీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది వాళ్ళ పొజిషన్ బట్టి. దీని గురించి చాలా అవసరం లేదు. ఇంకొకటి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమీ ఐడెంటిఫై చేయలేదు కాబట్టి కంపెనీ ఫ్రాడ్స్ ఏమి లేవు అని చెప్పొచ్చు. ప్రాఫిటబిలిటీ వచ్చేటప్పటికి EBITDA 24.01, EBIT 21.18, PBT 18.49, PAT 13.84, cash profit 16.67, EPS 9.92, EBITDA margin 22.84, net profit margin 13.18, ROC is 27.43, ROE is 30.3. మంచి పర్సెంటేజ్ అంటే బాగున్నాయి. బుక్ వాల్యూ పర్ షేర్ 30 రూపాయలు అవుతుంది, బాగానే ఉంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 6.94 బాగుంది. సో నెట్ క్యాష్ ఫ్లో వచ్చేటప్పటికి -11.72 lakhs. ఓకే, మార్కెట్ వాల్యూ. సో మార్కెట్ ప్రైస్ 48 రూపీస్ క్యాప్ ప్రైస్, దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఎంత వచ్చిందంటే 4.83 అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 1. వెరీ గుడ్. వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంపెనీ మాత్రం ఇన్వెస్టర్స్ చాలా 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 ఫేవర్గా ఉంది. వెరీ గుడ్. గ్రోత్ ఇండికేటర్స్ ఉండేటప్పటికి సేల్స్ గ్రోత్ కొంచెం బాగా తక్కువ ఉంది, 2.13. ఈపీఎస్ గ్రోత్ నెగిటివ్ ఉంది, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. సో ఇది కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్. అంటే ఫండమెంటల్గా కంపెనీ స్ట్రాంగ్ గానే ఉందని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఐపీఓ రివ్యూ చూద్దాం. ఇది ఐపీఓ రిపోర్ట్. సో ఇప్పుడు మనం పాలక్ టెక్నాలజీస్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ మనం అనుకున్నాం కదా, చాలా బాగున్నాయని, పిజీ రేషియో, పీబీ రేషియో చాలా బాగున్నాయని, స్ట్రాంగ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకుంటే రిస్క్స్ అనేది ఎంతవరకు మనము కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలిగాము. సో రిస్క్స్ చూద్దాం, రిస్క్స్ ఏమైనా ఉన్నాయేమో. పాలక్ టెక్నాలజీస్ ఏది అది అంటే పబ్లిక్ ఐపీఓతో వస్తున్న 33 కోట్ల ఐపీఓ. సో ప్రైస్ బ్యాండ్ వచ్చి 46 to 48 పర్ షేర్ ఉంది. సో ఇది 28th ఆగస్టు ఓపెన్ అవుతా ఉంది. వాళ్ళు బిజినెస్ ఏమేం చేస్తారంటే, సో వాళ్ళు ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కంపెనీ, వాళ్ళు సప్లై చేస్తారు. కీ బిజినెస్ ఇప్పుడు వచ్చి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ రెంటల్కి ఇస్తారు, టెలికామ్ ఇంజనీరింగ్ సర్వీస్ చేస్తారు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీస్ చేస్తారు, లాజిస్టిక్స్ అండ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ సర్వీస్ చేస్తారు. సో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కస్టమర్స్కి బాగా సపోర్ట్ చేస్తారు. గ్రోత్ అయితే చాలా బాగుంటుంది, తెలిసిందే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, ఆర్ఎల్సి డిమాండ్ ప్లస్ టెలికామ్ ఎక్స్పాన్షన్, ఎమిషన్ కంట్రోల్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కానీ కన్సిడర్ చేసుకుంటే మల్టిపుల్ పొటెన్షియల్ గ్రోత్ ఉండే బిజినెస్ అండి. వాల్యుయేషన్ వచ్చేటప్పటికి ఈపీఎస్ తెలుసు కదా, అప్పర్ ప్రైస్ 448 రూపీస్, ఈపీఎస్ 9.92, పిఈ వచ్చి 4.8, పీబీ వచ్చి 1.46. కీ మెసేజ్ ఏంటంటే పిఈ ఆఫ్ జస్ట్ 4.8 అండ్ పీబీ ఆఫ్ 1.46 మేక్ ఐపీఓ లుక్ ఇన్ఎక్స్పెన్సివ్. చెప్తున్నాం కదా, ఎక్స్పెన్సివ్ కాదట. మీకు మాత్రం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి మార్జిన్ వాళ్ళు మీకు కోసం ఉంచుతున్నారు, మంచి మార్జిన్ ఉంచుతున్నారు. కాబట్టి మీకు దీంట్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం బాగుండొచ్చు. సబ్జెక్ట్ మీకు ఫైనల్ డెసిషన్ మీరే అనుకోండి, నేను చెప్పేది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం కరెంట్ డాటా బేస్ చేసుకొని చేసాము. కాకుండా ఏంటంటే, సో కరెంట్ డాటా బేస్ అయితే ప్రకారం బాగుంది. ఇన్వెస్టర్స్ అయితే ఆర్హెచ్పి ఫిగర్స్ కన్ఫర్మ్ చేసుకోండి, ఇది ఆర్హెచ్పి బేస్ చేసుకున్న ఫిగర్స్ అండి.
దాని గురించి ఏం లేదు. మీరు వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ ఏం కంగారు లేదు. వాల్యుయేషన్ చాలా బాగుంది. సో మా వ్యూ వచ్చేటప్పటికి ఏమంటే వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉంది. బట్ బట్ డిస్కౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని రిస్క్ అనేది ప్రతి బిజినెస్ రిస్క్ ఉంటుందండి. ఈ వాల్యుయేషన్ అనే దాన్ని ఉండే రిస్క్కి ఏమన్నా డిస్కౌంట్ చేయాల్సి వస్తుందా అంటే ఏమి ఇంకొంచెం ఎక్కువ వాల్యుయేషన్ లెక్కలకు తీసుకోవాల్సి వస్తుందా అని అంటే మా వ్యూ ఇది. కాకుండా అట్లాంటిది ఏమీ లేదు. కంపెనీ ఇదైతే వాల్యుయేషన్ అయితే బాగానే ఉంది. రిస్క్ కూడా పెద్ద రిస్క్స్ అయితే ఏమీ లేవు. చూద్దాం ఏ రిస్క్స్ ఉన్నాయో చూద్దాము. సో రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మన వాల్యుయేషన్ మనమే డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం నేను లేదనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేయమంటే ఫైనాన్షియల్ పిక్చర్ వచ్చేటప్పటికి రెవెన్యూ వచ్చి 105 crore అండి. ప్రాఫిట్ ఆఫ్ దాదాపు వచ్చేసి 13.8 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ చాలా బాగుంది. బారోయర్స్ బాగా లోన్స్ రీపేమెంట్ బాగా చేశారు. సో బారోయింగ్స్ బాగా తగ్గిపోయినాయి. నెట్వర్క్ బాగా ఇంప్రూవ్ అయ్యి మీకు అన్ని పాజిటివ్ ఉన్నాయి. చూడండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో పబ్లిష్డ్ డాటా ఏం చెప్తుందంటే బారోయింగ్స్ 40 crores తగ్గినాయి. ఎప్పటి నుంచి 23 నుంచి. సో 40 crores 2023లో 40 crores తగ్గినాయి. 13.17 crores 26లో తగ్గినాయి. కాబట్టి బారోస్ తగ్గినట్టు ఏంది, అంతవరకు ఇంట్రెస్ట్ కాస్ట్ మిగిలిపోయింది, వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతాయి. బాగుంది కదా. సో తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేటప్పటికి 2.18 crores నుంచి 13.84 crores వరకు పెరిగిందండి ఈ పీరియడ్లో. సో బాగా మంచిది, మంచి రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ పాజిటివ్ ఏంటంటే స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రాఫిటబిలిటీ డెలివరేజింగ్ మేజర్ పాజిటివ్. తర్వాత రెవెన్యూ వచ్చేటప్పటికి రెవెన్యూ మోడెస్ట్, మీనింగ్ ఇన్వెస్టర్స్ ఇచ్చామంటే ఏంటంటే ఈ ప్రాఫిట్స్ అనేది సస్టైనబుల్గా ఉంటాయా, కంటిన్యూగా ఉంటాయా లేదా అనేది చూసుకోవాలి. కాకుంటే ప్రజెంట్ పొజిషన్ చూసుకుంటే మాత్రం, ఎందుకంటే డెట్ బాగా తగ్గిపోయింది, తర్వాత అన్ని రేషియోస్ బాగున్నాయి, సాల్వెన్సీ బాగుంది, లిక్విడిటీ బాగుంది మేజర్గా, అన్ని చూసుకుంటే మాత్రం మీకు రిస్క్ అనేది ఏం కనబట్టలేదు. ఈవెంట్ మామూలుగా ఉండేది లోన్ రీపేమెంట్ లేదంటే అంటే కొన్ని కేసులు ఏదో లోన్ రీపేమెంట్ డిలేస్ అయితే ఉన్నాయి. కాకుంటే వాళ్ళు బాగా తగ్గించారు, లోన్ తగ్గించారు. ఇక కంప్లైన్స్ ఇష్యూస్, ఆర్ఓసి జిఎస్టీ, ఈ కంప్లైన్స్ ఇష్యూస్ మాత్రం నాకు ఎందుకు అండి ప్రతి కంపెనీలో ఇవి ఉంటాయి. ఆర్ఓసి జిఎస్టీ టయానికి ఎందుకు ఫైల్ చేయరో నాకు అర్థం కాదు. తర్వాత సో క్యాపిటల్ ఇంటెన్స్ అంటే ఎక్విప్మెంట్ రెంటల్ కాబట్టి మనకి డిమాండ్ పెరిగి కొద్ది ఏమవుతుందంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే కంపెనీ బాగుంది కాబట్టి దాన్ని బట్టి వాడు ఇంకా చేసుకోవచ్చు. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసామంటే రిసీవబుల్స్ అని టయానికి రావాలండి. ఎందుకంటే వాళ్ళు రెంటల్స్కి ఇస్తారు కదా, ఆ రెంటల్స్ టయానికి వస్తే బాగానే ఉంటుంది, లేకపోతే కొంచెం కష్టమే. కానీ రిసీవబుల్స్ కూడా బాగానే ఉన్నాయి, దాని గురించి ఏం లేదు. కాంపిటీషన్ అయితే ఎట్లా ఉంటుంది, కాంపిటీషన్ లేకుండా బిజినెస్ ఏ ఉండదు కదా. మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి ఈ ఐపీఓ మాత్రం పాజిటివ్ గ్రే మార్కెట్ జనరేట్ చేసింది. సో ఇప్పుడు జిఎంపి డేటా ప్రకారం ఏంటి, జిఎంపి అనేది జనరల్ ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది కదండి, తెలిసిందే కదా. సో వన్ సోర్స్ ఏం చెప్తుందంటే 10 rupees ఉంది జిఎంపి ఉండొచ్చు అంటున్నారు. ఇంకో సోర్స్ ఏం చెప్తుందంటే 0 చెప్తారు. కానీ జిఎంపి అనేది అనఫిషియెంట్, అది కాకుండా రోజు రోజుకి మారుతుంటుంది. సో దాన్ని ఏం సెంటిమెంట్ కింద నేను తీసుకోవాల్సింది, దాన్ని బేస్ చేసుకుని పోతామంటే అది మాత్రం అది మీ ఇష్టం. సో మీకు పాజిటివ్ సెంటిమెంట్స్ ఏమేమి ఉన్నాయంటే లో హెడ్లైన్ వాల్యుయేషన్ అండి, స్ట్రాంగ్ రీసెంట్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ బాగుంది కాబట్టి, డెలివరేజింగ్ ఒకటి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలికామ్ ఎక్స్పోజ్, వాళ్ళు ఎక్కువ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలికామ్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆ ఇండస్ట్రీస్ అన్ని బాగున్నాయి కాబట్టి ఇవన్నీ బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేవంటే ఫ్రెష్ క్యాపిటల్ ఫర్ ఎక్స్పాన్షన్. సో వాట్ కుడ్ సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే హిస్టారిక్ లోన్ రీపేమెంట్ ఇష్యూస్ అటు కొన్ని చోట డిలే అయినాయండి, అదే పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓవరాల్ కంపెనీ బాగుంది. కంప్లైన్స్ కన్సర్న్స్ ఇవి జనరల్గా ఉండేటివి. సో ఎస్ఐబి ఐపీఓ లిక్విడిటీ రిస్క్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే కంపెనీ బాగుంది అంటే మిగతా అన్ని బాగానే ఉంటాయి. సో అసెట్ హెవీ ఆపరేషన్స్, దాని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకుంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. సో కాకుంటే
సస్టైన్డ్ క్యాష్ ఫ్లో ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఇది ఈ సర్వీసెస్ లేదంటే టైర్ కానీ పేమెంట్స్ కానీ రాకపోతే మాత్రం సస్టైనబుల్ క్యాష్ ఫ్లో ఉండడం కష్టము. కాకపోతే యాజ్ రిస్క్ అయితే అన్ని విధాలు బాగుంది, ఎందుకంటే క్యాష్ ఫ్లో కూడా చూసారు కదా, అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్వెస్టర్ వ్యూ వచ్చేటప్పటికి వాల్యుయేషన్ అట్రాక్టివ్, గ్రోత్ పాజిటివ్, ఫైనాన్షియల్ క్వాలిటీ ఇంప్రూవింగ్ అండ్ హెల్దీ కూడా. గవర్నెన్స్ రిస్క్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ సెంటిమెంట్ మిక్స్డ్ టు పాజిటివ్ అండ్ ఫైనల్ బడ్జెట్ వచ్చేటప్పటికి అట్రాక్టివ్ వాల్యుయేషన్. కాకుంటే రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది, రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. అది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బుల్ కేసు వచ్చేటప్పటికి స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్, డెలివరేజింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోజరు, తర్వాత లో వాల్యుయేషన్ ఉంటే మీకు మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. బీర్ కేసు వచ్చేటప్పటికి పాస్ట్ రీపేమెంట్ ఇష్యూస్, కంప్లైంట్స్ వీక్నెస్, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఆపరేషన్స్, ఎగ్జిక్యూషన్ రిస్క్. ఇందుకు ఏది ప్రాబ్లం లేదు. కాబట్టి క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎందుకు వస్తుందంటే డిమాండ్ ఎక్కువైంది అనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్విప్మెంట్ కొనాల్సి వస్తుంది. అది కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే కంపెనీ చాలా బాగుంది. క్లోజింగ్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి పాలక్ టెక్నాలజీస్ ఏంటంటే అట్రాక్టివ్ వాల్యుయేషన్ అయితే అట్రాక్టివ్గా ఉంది. ఇది రిస్క్ ఫ్రీ బార్గెనింగ్ కాదు అంటారు, కాకుండా రిస్క్ అనేది కామన్. తర్వాత కీ క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కి, ఈ కంపెనీ ఇదే ప్రాఫిట్ ని సస్టైన్ చేస్తుందా, గ్రోత్ ఉంటుందా లేదా? కాకుండా మనకు ఒక బేస్ అంటూ చూసుకుంటే మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మీకు ఈ కంపెనీ బిజినెస్ లో లాస్ అనేది ఏమి ఉండదు. ఓన్లీ మీ సర్వీసెస్ నెక్స్ట్ వచ్చేవంటే రెంటల్కి ఇవ్వడం. సో ఇక్కడ మీకు లాసెస్ అనేవి ఛాన్సెస్ తక్కువ. అదే మ్యానుఫ్యాక్చరింగ్ అట్లాంటి అనుకోండి, లాసెస్ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్ వ్యూ వచ్చేవంటే కాషియస్ పాజిటివ్. మేము జనరల్గా చెప్పేది వాల్యూ ఇన్వెస్టర్స్ పొటెన్షియల్గా అట్రాక్టివ్ సబ్జెక్టు డ్యూ డిలిజెన్స్. అది మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా చూసుకోండి. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అంటే వెయిట్ అంటున్నారు. వెయిట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు దాకా వెయిట్ చేస్తారు, ఏం పర్వాలేదు. కొంచెం ఈ కంపెనీ హెల్దీ కంపెనీ కాబట్టి, హెల్దీ కంపెనీలో ఒకటండి మీ బిల్ట్ ఇన్ సేఫ్టీ ఫర్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ నెంబర్ 1. తర్వాత గుడ్ గవర్నెన్స్, తర్వాత గుడ్ రిటర్న్స్, నెక్స్ట్ ప్రైజ్ ఇంక్రీజ్, బుక్ వాల్యూ, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హెల్తీ కంపెనీ బేస్ చేసుకొని అయితే మీ డెసిషన్ మీది ఫైనల్, మేమేం చెప్పము. సో దిస్ అనలిటికల్ వ్యూ అండి, నాట్ ఏ రికమెండేషన్ టు సబ్స్క్రైబ్. సో ఇందులో మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేది కేవలం మీ ఫైనాన్షియల్ గోల్స్ మీద, మీరు తీసుకునే రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు మా వీడియో కానీ నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు కానీ మా ఛానల్ కనెక్ట్ కానీ అయ్యి ఉంటే ఇప్పటికప్పుడు మీకు ఐపీఓ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాము. మా ఉద్దేశం ఒక్కటే, మిమ్మల్ని మీ హార్డ్ అండ్ మనీ సేఫ్ గార్డ్ చేయడం, ఎక్కడి నుంచి రాంగ్ కంపెనీ ఇన్వెస్ట్ చేయకుండా సేఫ్ గార్డ్ చేయడం, అది మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో.